గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో మే 1న 2024 సంవత్సరం మే 1వ తారీఖున గురుగ్రహం యొక్క స్థానం అనేది మారనుంది కాబట్టి 12 సంవత్సరాల తర్వాత గురువు వృషభ రాశిలోకి వెళ్తున్నాడు కాబట్టి ఈ సంచారం అనేది మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలను ఇస్తుంది, గురువు అనుకూలిస్తున్నాడా లేక ప్రతికూలిస్తున్నాడా అన్న అంశం పైన చాలా క్లియర్గా వివరిస్తానండి. కాబట్టి ఈ వీడియోని చివరి దాకా చూసి మీ పేరేంటో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే గురువు మే 1వ తారీఖున 2024 మే 1వ తారీఖున మేషరాశి నుండి వృషభ రాశిలోకి వెళ్తాడండి. అప్పటి నుండి 2025 మే 13వ తారీఖు వరకు సంవత్సరం పాటు ఈ సంచారం అనేది కొనసాగుతుందండి. ఈ సంచార సమయంలో గురువు అనగా బృహస్పతి మీ 6th హౌస్ని, 8th హౌస్ని, 10th హౌస్ని ప్రభావితం చేస్తాడు. ఇవి వేటికి సంబంధించిన గృహాలంటే మేషరాశి వారి కుటుంబానికి సంబంధించి, డబ్బుకు సంబంధించి, ఆహారపు అలవాట్లను కూడా ప్రభావితం చేస్తాడండి. ముఖ్యంగా మేషరాశిలో జన్మించిన వారు మే 1వ తారీఖు నుండి అక్టోబర్ 8వ తారీఖు వరకు ఈ మధ్య సమయంలో ఆర్థిక పరంగా చాలా మెరుగుదలను చూస్తారండి. నేను ఉగాది రాశి ఫలాల వీడియోలో కూడా ఇదే మాటను ప్రస్తావించాను. మేషరాశి వారికి మే 1 వరకు ఒకలా ఉంటుంది, మే 1 తర్వాత ఇంకొకలా ఉంటుంది అని చెప్పానండి. మే 1వ తారీఖు తర్వాత మేషరాశి వారికి చాలా విషయాలలో అనుకూల ఫలితాలు అనేవి సూచిస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబ పరంగా, డబ్బు పరంగా, ఆహారపు అలవాట్ల విషయంలో కూడా వీటి విషయంలో మేషరాశి వారికి అనుకూలతలు అనేవి మే 1 నుండి ప్రారంభం కానున్నాయి. అలాగే లైఫ్ పార్ట్నర్ అయినా సరే లేదా బిజినెస్ పార్ట్నర్ అయినా సరేనండి, అంటే మీ జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వామితో కూడా మేషరాశి వారికి మంచి సంబంధం అనేది కొనసాగుతుంది. అంటే వారితో రిలేషన్ అనేది మెరుగుపడుతుందండి. విదేశాలకు వెళ్ళే అవకాశాలు అయితే బలంగా సూచిస్తున్నాయి. ఒకవేళ మేషరాశిలో జన్మించి చదువుకుంటున్నా లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా విదేశాలకు వెళ్ళాలి అనే కోరిక ఎవరికైతే ఉందో వారికి వీసాలు అనేవి అప్రూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి నుండి? మే 1వ తారీఖు తర్వాత నుండి. మతపరంగా, ఆధ్యాత్మిక పరంగా కూడా ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది మేషరాశి వారికి. ఊహాజనిత కార్యకలాపాలకు కూడా మంచి సమయంగా చెప్పవచ్చండి. ఊహాజనిత కార్యకలాపాలంటే మీరు ఒకవేళ దేని మీదైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా, అంటే పుత్తడి మీద కానీ లేదా స్టాక్ మార్కెట్ల మీద కానీ, షేర్ మార్కెట్ల మీద కానీ, లాటరీల మీద కానీ ఇలాంటి వాటిపైన కనుక మేషరాశి వారు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నట్లయితే, కొందాం అనుకుంటున్నట్లయితే మే 1వ తారీఖు నుండి అక్టోబర్ 8వ తారీఖు వరకు ఈ మధ్య సమయం అనేది మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే కొద్దిగా రిస్క్ చేయొచ్చండి ఈ సమయంలో, ఎందుకంటే గురువు మీకు బాగా అనుకూలిస్తున్నాడు. మన జ్యోతిష శాస్త్రంలో ఉన్న నవగ్రహాలలో మొత్తం 9 గ్రహాలు ఉన్నాయి కదా, 9 గ్రహాలలో బృహస్పతి పెద్ద గ్రహం అండి, ఎక్కువ ప్రభావవంతమైన గ్రహం. అటువంటి గురువు మేషరాశి వారికి బాగా అనుకూలిస్తున్నాడు కాబట్టి కొద్దిగా రిస్క్ తీసుకోవచ్చండి. మీ అదృష్టాన్ని పెంచుతాడు. అయితే అక్టోబర్ 9వ తారీఖు నుండి 2025 ఫిబ్రవరి 4వ తారీఖు వరకు బృహస్పతి తిరోగమన సంచారం చేస్తాడండి, అంటే రెట్రోగ్రేడ్ ట్రాన్సిషన్ చేస్తాడు. కాబట్టి ఆ సమయంలో మాత్రం ఇంత మంచి ఫలితాలు అనేవి ఉండవండి. మే 1 నుండి అక్టోబర్ 8వ తారీఖు వరకు మేషరాశి వారికి గురువు యొక్క అనుకూలతలు అనేవి ఉండబోతున్నాయి. ఆర్థిక పరంగా, వృత్తి వ్యాపారాల పరంగా, సంతాన పరంగా, వివాహ పరంగా అన్ని విషయాలకు సంబంధించి గురువు మీకు బాగా అనుకూలిస్తాడండి. ఒక రకంగా అదృష్టం అనేది మీ వైపు ఉంటుందని చెప్పవచ్చు. కానీ అక్టోబర్ 9వ తారీఖు నుండి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 4వ తారీఖు వరకు
గురువు తిరోగమన సంచారం చేస్తాడు కాబట్టి, రెట్రోగ్రేడ్ ట్రాన్సిషన్ చేస్తాడు కాబట్టి ఆ సమయంలో మాత్రం ఇంత మంచి ఫలితాలను అయితే మీరు ఆశించవద్దు. అంటే అనుకూలతలు అనేవి ఆ సమయంలో తగ్గుతాయని దాని అర్థం అండి. అయితే ఈ సమయంలో మాత్రం మే 1 నుండి మాత్రం మీ జీవిత భాగస్వామి నుండి మరింత ప్రేమను, ఆప్యాయతను పొందగలుగుతారండి. మీకు వారికి మధ్య ఉన్న గ్యాప్ అనేది పోతుంది. ఒకవేళ మేషరాశిలో జన్మించిన వారికి వారి జీవిత భాగస్వామితో ఏమైనా గొడవలు ఉన్నట్లయితే, గతంలో ఏమైనా గొడవలు ఉన్నట్లయితే ఈ సమయంలో తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. మీరు కనుక వారితో కలిసే ప్రయత్నాలు చేసినట్లయితే ఖచ్చితంగా మీ ప్రయత్నాలు అనేవి విజయవంతం అవుతాయండి. మళ్ళీ కలిసే అవకాశాలు ఉంటాయి. అయితే శుభవార్త ఏంటంటే, మీకు కానీ లేదా మీ కుటుంబ సభ్యులలో ఎవరికైనా వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయండి. లేదా కుటుంబంలో కొత్త వ్యక్తి యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ ఇంట్లో వారికి వివాహం జరగటం కానీ, లేదా మీ ఇంట్లో వారు బిడ్డకు జన్మనివ్వటం కానీ, మీకు సంతాన ప్రాప్తి కలగటం కానీ జరుగుతుందండి. అంటే మీ కుటుంబంలో ఒకరు యాడ్ అవుతారు. ఒకవేళ మేషరాశిలో జన్మించిన వారు వివాహం కోసం కనుక ఎదురు చూస్తున్నట్లయితే, వివాహ ప్రయత్నాలు గతం నుండి చేస్తున్నట్లయితే, లేదా ఇప్పుడు ప్రారంభిద్దాం అనుకుంటున్నట్లయితే 2024 అక్టోబర్ చివరి వరకు వివాహ ముహూర్తాలు లేకపోయినప్పటికీ కూడా ఇక్కడ మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి, గ్రహాలు అనేవి మీకు మద్దతునిస్తున్నాయి కాబట్టి ఈ సమయంలో కుదిరే అవకాశాలు ఉంటాయండి. వివాహం కాకపోయినా వివాహం కుదిరే అవకాశాలు ఉంటాయి. అయితే అక్టోబర్ నుంచి మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రేమ జీవితంలోనూ వైవాహిక జీవితంలోనూ కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అలాగే మేషరాశి వారికి అనుకూలించినప్పటికీ కూడా అహంభావ ప్రవర్తనను నివారించాలండి. అహంతో మాట్లాడకూడదు ఎవరితోనూ. 2వ ఇంటిపై బృహస్పతి యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి సంపదను సంపాదించుకోగలుగుతారండి. ఆస్తులను కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి. మీరు ఎటువంటి వృత్తి వ్యాపారాలలో స్థిరపడినా సరే మంచిగా సంపాదించగలుగుతారు. ఆదాయం అనేది పెరుగుతుందండి. కుటుంబంలోని పెద్దల నుండి ఆశీర్వాదం లభిస్తుంది. ఆర్థిక ప్రయోజనాలను పొందగలుగుతారు. ఆనందం అనేది పెరుగుతుందండి. కెరీర్లో రిస్క్ తీసుకునే ధైర్యం కూడా మేషరాశి వారిలో ఇంక్రీజ్ అవుతుంది. కేవలం కెరీర్ విషయంలోనే కాదండి, పెట్టుబడుల విషయంలో కూడా మేషరాశి వారు కొద్దిగా రిస్క్ తీసుకోగలుగుతారు. ధైర్యం అనేది పెరుగుతుంది వారిలో. కుటుంబంలో పెద్దల నుండి ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందగలుగుతారు. అంటే మీ తండ్రి నుండి ఆస్తి లభించటం కానీ, ఒకవేళ మీరు మగవారైతే పెళ్ళైనట్లయితే మీ అత్తమామల నుండి ఆస్తి లభించటం కానీ, ఇటువంటి ప్రయోజనాలు అయితే గురు సంచారంలో మీకు అనుకూలిస్తాయండి. ఎప్పటి నుండి అంటే మే 1 నుండి అక్టోబర్ 8వ తారీఖు వరకు ఈ మధ్య సమయంలో వృత్తి వ్యాపారాల పరంగా కూడా పురోగతి సాధ్యమవుతుంది. ఒకవేళ మేషరాశి వారు కనుక గతంలో అప్పులు తీసుకుంటున్నట్లయితే ఈ సమయంలో మీరు పూర్తిగా చెల్లించలేకపోయినా కొంచెం మీ అప్పుని తీర్చగలుగుతారు. మీ ప్రత్యర్థులపైన నెమ్మదిగా స్థిరంగా విజయాన్ని సాధిస్తారండి. అంటే ఈ అనుకూలతలన్నీ కూడా ఒకేసారి రావు. క్రమక్రమంగా మీ పరిస్థితి అనేది మెరుగుపడటం స్టార్ట్ అవుతుంది మే 1 నుండి. మేషరాశిలో జన్మించిన విద్యార్థులకు కూడా గురుబలం అనేది పెరుగుతుంది కాబట్టి, గురువు అనుకూల స్థానంలో ఉన్నాడు కాబట్టి మీరు ఎటువంటి పోటీ పరీక్షలకు హాజరైనా సరే మంచి ఉత్తీర్ణతను సాధిస్తారండి. అంటే మీరు చదవకుండా వెళ్ళినా సరే గురువు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మార్కులు వచ్చేస్తాయని దాని అర్థం కాదండి. మీరు ఎఫర్ట్ పెట్టాలి. సరిగ్గా చదివితే ప్రతిఫలం అనేది సమయంలో వెంటనే లభిస్తుంది. అంతే తప్ప చదవకుండానే నాకు మార్కులు వచ్చేయాలని మాత్రం ఆశించవద్దు. గురువు జ్ఞానాన్ని పెంచుతాడు. జ్ఞానాన్ని నేర్చుకోవాలి అన్న తపన పెరుగుతుందండి మీలో. ఒక మాటలో చెప్పాలంటే మేషరాశిలో జన్మించిన పిల్లలకైనా పెద్దలకైనా ఎటువంటి వయసు వారికైనా స్త్రీలకైనా పురుషులకైనా సరే మీరు కనుక మేషరాశిలో జన్మించినట్లయితే ఈ సమయంలో మే 1 నుండి అక్టోబర్ 8వ తారీఖు వరకు ఈ మధ్య సమయం అనేది అద్భుతమైనటువంటి సమయంగా చెప్పవచ్చండి. ముఖ్యంగా ఎటువంటి విషయాల్లో మీకు లాభిస్తుందంటే, ఒకటి చదువు పరంగా జ్ఞానానికి సంబంధించిన విషయాలలో మేషరాశి వారికి లాభాలు ఉండబోతున్నాయి. రెండవది విదేశీ ప్రయత్నాల విషయంలో విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నా లేదా చదువు కోసం విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నా సరే వారికి కూడా అనుకూల ఫలితాలు అనేవి మే 1 నుండి ప్రారంభమవుతాయి. కాబట్టి మొత్తం మీద చూసుకున్నట్లయితే మేషరాశి వారికి గురు సంచారం అనేది అనుకూలం అని చెప్పవచ్చు అండి. అనుకూలం అనటం కంటే కూడా శుభవార్త అని చెప్పవచ్చు.
ఇక పరిహారాల విషయానికి వస్తే మీరు ఈ సమయంలో పెద్దగా పరిహారాలు పాటించక్కర్లేకపోయినా సరే ప్రతి నెల కూడా వీలైతే గురువారం నాడు అవసరమైన వారికి పప్పులు దానంగా ఇవ్వటం, బెల్లాన్ని దానంగా ఇవ్వటం, నెయ్యిని దానంగా ఇవ్వటం మంచిదండి. మీ పైన గురువు యొక్క అనుగ్రహం అనేది ఇంకా పెరుగుతుంది, పుణ్యఫలం అనేది లభిస్తుంది. అలాగే ప్రతి గురువారం నాడు కూడా మీరు ఎన్నిసార్లు జపించగలిగితే అన్నిసార్లు ఓం బృహస్పతేయ నమః అనే మంత్రాన్ని కనుక జపించినట్లయితే గురువు మీకు తోడుగా ఉంటాడండి, గురుబలం అనేది పెరుగుతుంది. అలాగే మన గురు బ్రహ్మ ఛానల్లో మేషరాశిలో జన్మించిన వారికి 2024 సంవత్సరం ఉగాది నుండి ఎలా ఉండబోతుంది, ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఎన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, మేషరాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకోవాలి, మేషరాశి వారి వైవాహిక జీవితం అనేది ఎలా ఉండబోతుంది, మేషరాశి వారి పైన ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు పూర్తవుతుంది, ఎటువంటి ఫలితాలు ఉంటాయన్న అంశం పైన చాలా క్లియర్గా స్పెషల్ వీడియోస్ చేయడం జరిగిందండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.